అంటే ఎట్లుండాలి, నలుగురికి ఆదర్శంగా నిలవాలి. చరిత్రలో లైలా మజ్ను, షాజహాన్ ముంతాజ్, దేవదాసు పార్వతి ఇలా ఉండాలని అనుకుంటారు ప్రేమికులు. ఈ ప్రేమికులలో ఎవరో ఒకరు మిస్టేక్ చేయడం వల్ల ప్రేమ జంటలు విడిపోతుంటారు. ఇవన్నీ మనం సమాజంలో చూస్తూనే ఉంటాం. అయితే మన ప్రపంచంలో అనేక రకాల ప్రేమ జంటలు డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆస్తుల కోసం ప్రేమించేవారు కొందరు, అందం కోసం ప్రేమించేవారు కొందరు, ఇంకా అనేక రకాల ప్రయోజనాల కోసం ప్రేమించేవారు కొందరు నిజమైనటువంటి ప్రేమను పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ఒక డిఫరెంట్ స్టోరీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ ప్రేమ వ్యవహారం కిలో బంగారంతో ముడిపడి ఉంది. కిలో బంగారం కోసం ప్రేమించాడా అనే అనుమానం కలుగుతుంది. ఇది ఎక్కడో జరిగింది కాదు, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మొత్తం మీద ప్రేమ పేరుతో నమ్మించి నయవంచన చేసి కిలో బంగారం, 1 తులం కాదు 2 తులాలు కాదు, కిలో బంగారాన్ని కొట్టేశాడు ఓ దుర్మార్గుడు. బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పిండట. చెప్పి ఆ అమ్మాయి ప్రేమ పొంది తద్వారా బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించినటువంటి విషయాన్నంతా కూడా చెప్పి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేసిండు. కిలో బంగారాన్ని లాక్కున్నాడు. అసలు ఏం స్టోరీ, ఈ స్టోరీలో అసలు ఏం జరిగింది? అతనికి పెళ్ళయింది, పైగా సంతానం కూడా ఉంది. ఈ విషయం తెలిసి కూడా ఓ యువతి తన తండ్రి షాపులో పనిచేసేటువంటి ఒక యువకుడితో ప్రేమలో పడింది. తనకు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి నమ్మించాడు సదరు వ్యక్తి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని అతడు చెప్పిన కహానీలన్నీ కూడా నమ్మింది ఆ యువతి. కథలకు కరిగిపోయింది. అతడిని సమస్యల నుండి గట్టెక్కించేందుకు ఏకంగా తన ఇంట్లోనే దొంగతనం చేసి మరి కిలో బంగారాన్ని తెచ్చి అతడికి ఇచ్చింది. తన అప్పులన్నీ, ఆ బంగారం తీసుకున్నటువంటి యువకుడు ఆ బంగారాన్ని కొంత అమ్మి దాంట్లో తన అప్పులన్నీ తీర్చి మంచి ఖరీదైన బట్టలు కొని జల్సాలు చేశాడు. తన సమస్యలన్నీ తీర్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. మిగిలిన డబ్బుతో ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు. యువతి కుటుంబ సభ్యులు గుజరాత్ నుండి హైదరాబాద్లో వచ్చి స్థిరపడ్డారు. తన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్కు పోవాలని ఇంట్లో ఉన్నటువంటి నగలన్నీ సర్దుతున్న క్రమంలో కిలో బంగారం మిస్ అయిందని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా, ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అతనికి 34 సంవత్సరాలు, ఆమెకు 20 సంవత్సరాలు. చైతన్యపురి పరిధిలో ఉండేటువంటి ఓ వ్యాపారికి నగరంలో టెక్స్టైల్ దుకాణం ఉంది. అతడు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ షాపులో సాగర్ అనేటువంటి 34 సంవత్సరాల ఒక వ్యక్తి 4 ఏళ్లుగా మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో మనిషిగా కలిసిపోయిన అతను ఓనర్ కూతురుపై కన్నేశాడు. ఆమెతో స్నేహం పెంచుకొని క్రమక్రమంగా దగ్గరయ్యాడు. మన షాపులో పనిచేసే వ్యక్తి కదా అని ఆ షాపు ఓనర్ కూడా నమ్మాడు. ఏమీ పట్టించుకోలేదు. ఓనర్ కూతురు తనను ప్రేమించడం మొదలు పెట్టిందని తెలుసుకున్న సాగర్ తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని నమ్మించాడు. ఆర్థిక ఇబ్బందులతో రోజు సతమతం అవుతున్నానని కూడా నమ్మించాడు. కట్టుకథలు చెప్పాడు. ఇట్లా అతని పరిస్థితిని చూసి జాలిపడినటువంటి ఆమె తన ఇంట్లోని లాకర్లో దాచి ఉంచినటువంటి కిలో బంగారాన్ని దొంగలించి అతనికి తెచ్చి ఇచ్చింది. సాగర్ ఆ బంగారాన్ని అమ్మగా సుమారు 70 లక్షల రూపాయలు నగదు అతడి చేతికి వచ్చింది. వాటితో తన అప్పులన్నీ తీర్చేశాడు. మరికొంత డబ్బుతో బ్రాండెడ్ బట్టలు కొన్నాడు. కొన్ని వస్తువులు కూడా, ఇతర వస్తువులు కూడా కొన్నాడు. మిగిలిన డబ్బుతో ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే ఆ వ్యక్తితో, ఆ అమ్మాయితో కలిసి డబ్బులు ఖర్చు కూడా చేశాడు. ఇటీవలే ఆ యువతి కుటుంబ సభ్యులు గుజరాత్, సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్కు వెళ్ళాలని, స్వగ్రామం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసుకున్న క్రమంలో బంగారు నగలన్నీ కూడా సర్దుతున్నారు తీసుకుపోవడానికి. దాంట్లో కిలో బంగారం వాళ్ళకి కనిపించలేదు. దగ్గరలో ఉన్నటువంటి చైతన్యపురి పోలీసులకు ఈ నెల 17 తారీఖున వెళ్లి ఫిర్యాదు చేశారు. అదే రోజు పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. విచారణ ప్రారంభించగా
ఓనరి కూతురు మీద పోలీసులకు అనుమానం కలిగింది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోగా అంటే ఆ అమ్మాయిని పిలిచి విచారణ చేయగా ఆ ఓనర్ కూతురే అసలు విషయం బయట పెట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు 20 తులాల బంగారాన్ని రికవరీ చేసుకున్నారు. మిగతా బంగారం ఇంకా ఎక్కడ ఉంది, ఎక్కడ అమ్మిండు అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ప్రేమ వలలో పడి అభం శుభం తెలియని అమ్మాయిలు అంతా కూడా ఇలాంటి ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళే కాకుండా తన ఫ్యామిలీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు.